లేడీస్కి అంటే తక్కువ వెయిట్ ఉండి మంచి బ్యాటరీలతోని మంచి స్టాండర్డ్తో మనం వెహికల్స్ ప్రొవైడ్ చేసిన వాళ్ళకు బాగా హైట్ ఉన్న వాళ్ళకి ఇది హైట్ ఉన్న వాళ్ళకు తర్వాత ఇది ఇది కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి లాంగ్ రన్లో ఉన్న కంపెనీ సెలెక్ట్ చేసి వీలర్ ఉన్నాయి 3-వీలర్ ఉన్నాయి సైకిల్స్ కూడా నడిచే సైకిల్ పోతుందో అంత స్పీడ్లో సైకిల్ కంటే కొంచెం ఎక్కువ బారు ఉంటుంది 5 కిలోలు ఉంటుంది మేడం యో బైక్స్ సిన్స్ 2006 నుంచి ఆథరైజ్డ్ లో స్పీడ్లో 4 మోడల్స్ ఉన్నాయి మేడం హై స్పీడ్లో 3 మా అనుభవంతో సెలెక్ట్ చేసుకొని మా కస్టమర్లకు ఇస్తున్న భవిష్యత్తులో మేము ఎదగడానికి ఈ బండ్లు అనేవి చాలా ఉపయోగపడే లిథియం సెల్స్ వచ్చేటివి అవి క్వాలిటీ కావు 3-4 రకాలే రకం వస్తుంది సో అది ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం బ్యాటరీని తయారు చేయమని ప్రతి మ్యానుఫ్యాక్చరర్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఏవైతే చేస్తున్నాయో అవి కంటిన్యూ అవుతుంది వోల్టేజ్ అంతా 60 బ్యాటరీ అనేది క్వాలిటీ ఉండాలి కావాలో దాన్ని బట్టి ఉంటుంది ఏ బ్యాటరీ కావాలనో దాన్ని బట్టి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి షాపింగ్ నేను స్వప్న ఈ రోజు అయితే మీకోసం స్పెషల్గా అండి మెయిన్ లేడీస్కి వచ్చేసి అయితే ఈరోజు స్పెషల్ అని చెప్పాలి ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలి అనుకుంటే ఫస్ట్ అసలు ఏం చూడాలి ఇనీషియల్గా మనము బ్యాటరీయా వెహికలా కలరా అసలు ఏంటి మన హైట్ వైజ్ కూడా ఇక్కడ ఉంటాయని చెప్తున్నారు రాహుల్ ఎలక్ట్రిక్ బైక్స్ అనేవి మాత్రం ఇక్కడ ఏంటంటే మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి ఈ వీడియోలో ఈవీ స్కూటీస్ గురించి మాత్రం మనకు లేడీస్కి స్పెషల్గా మీకోసమే ఇదండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి అండ్ ఎవరికైనా యూస్ఫుల్ అంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి మీకు ఒక క్లారిటీ ఒక ఐడియా అయితే వస్తుందండి ఈ వెహికల్స్ గురించి సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రాహుల్ వెహికల్స్ ఇది వచ్చేసి మనకి అడ్రస్ దిల్సుఖ్ నగర్ గడ్డన్నారంలో ఉంటుందండి రాహుల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది పిల్లర్ నెంబర్ A1511 మనకి చూస్తున్నారు కదా ఇటు మనకి బాంటియా ఫర్నిచర్ పక్కనే ఉంటుందండి టువర్డ్స్ మనకి శివగంగా థియేటర్ లేన్లో అనమాట రాహుల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ బాంటియా ఫర్నిచర్ ఇది బ్యాక్ సైడ్ అండి కరెక్ట్గా దానికి ఆనుకొనే ఉంటుంది ఈ బిల్డింగ్ వచ్చేసి సో మీకు లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఏదైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు హలో సార్ నమస్తే అండి సో వీవర్స్ మా దగ్గర ఏంటంటే చాలామంది లేడీస్కి అయితే మెయిన్గా ఈ వెహికల్ అనేది లైట్ వెయిట్ ఉంటుంది అన్నీ మాత్రమే తెలుసు కానీ ఎలా తీసుకోవాలి ఇంకోటి మనం డ్రైవ్ చేయగలుగుతామా లేదా ఇప్పటి వరకు లేని ఎలా ఉంటుంది అని చెప్పి చాలా డౌట్స్ ఉన్నాయి సార్ ఈరోజు మాత్రం మాకు వీడియోలో క్లియర్గా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ కోసమే వచ్చాము సో చెప్పండి సార్ మీ మాటల్లో చెప్తే ఇంకా తొందర రీచ్ అవుద్ది కదా థ్యాంక్ యూ మేడం ఫస్ట్ మీరు అంటే ముఖ్యంగా లేడీస్కి బాగా యూజ్ అయ్యే వెహికల్స్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి మీరు అడిగినందుకు చాలా సంతోషం ఓకే సార్ మన దగ్గర వచ్చేసి బ్రాండ్ అండ్ యో బైక్స్ ఓకే మెయిన్గా ఏంటంటే యో బైక్స్ ఎక్కువ మూవ్ అవుతున్నాయి ప్రజెంట్ ఎందుకంటే కొంచెం ఫీచర్స్ కూడా చాలా రివర్స్ ఉంది రిమోట్ ఉంది డిస్క్ బ్రేక్ ఉంది అండ్ చూడగానే వెహికల్ కూడా కొంచెం క్వాలిటీ ఉంది సో అందుకని ఎక్కువ మూవ్ అవుతున్నాయి మేడం యో బైక్స్ ఓకే సో ఇంకొకటి సార్ నేను వినింది ఏంటంటే ఇక్కడ రాహుల్ బైక్స్ ఇక్కడ వచ్చేసి మన దగ్గర సర్వీసింగ్ బాగుంటుంది అని సో స్పెషల్గా మీ దగ్గర ఏముంటుంది సార్ స్పెషల్ అంటే మేడం కస్టమర్ అడిగిన దాన్ని ఇవ్వడం మా దగ్గర ఏంటంటే మాకు నాలెడ్జ్ కొంచెం దీని మీద పూర్తిగా దాదాపు ఉంది ఏంటంటే ఛార్జర్ రిపేర్ అయినా కూడా మన దగ్గర ఛార్జర్ రిపేర్ అవుతాయి మనవి కాకుండా త్రూ అవుట్ ఆంధ్ర తెలంగాణ నుంచి మాకు ట్రాన్స్పోర్ట్ వస్తుంటాయి మేము రిపేర్ చేసి ఇస్తూ ఉంటాము సో మన దగ్గర మనం అమ్మిన కస్టమర్లకు అసలు ఇబ్బంది ఉండదు స్పేర్లో కూడా మా దగ్గర ఒక 10-12 ఛార్జర్లు ఉంటాయి ఎనీ టైం అంటే ఎవరైతే మా దగ్గర కొంటారో వాళ్ళకు వారంటీలో ప్రాబ్లం వస్తే స్టాండ్ బై ఛార్జర్ ఇచ్చి అది రిపేర్ అయినాక వాళ్ళకి ఇచ్చి మేము తీసుకుంటాం మా దగ్గర కొనని వాళ్ళకి మాత్రం స్టాండ్ బై ఇయ్యం సో వాళ్ళకి 3 రోజులు టైం తీసుకొని ఛార్జర్ రిపేర్ చేసి ఇస్తున్నాం సో బ్యాటరీ కూడా అంతే ఎవరైతే మా దగ్గర బ్యాటరీలు కొంటారో బండ్లు కాకుండా వేరే కంపెనీ బండ్లకు కూడా మేము బ్యాటరీలు ఇస్తున్నాం సో ఏ బండికైనా మేము బ్యాటరీ ఇవ్వగలుగుతున్నాం సో వాటికి కూడా మా దగ్గర కొన్న వాళ్ళకు వారంటీలో స్టాండ్ బై బ్యాటరీ దొరుకుతుంది ఈ ఆప్షన్ బయట సో ఏ కంపెనీలో దొరకదు మీరు 2 లక్షలు పెట్టి బండి కొన్నా కూడా ఈ ఆప్షన్ లేదు అదే సార్ నిజంగా కూడా నాకు తెలిసి కూడా చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఎట్లా అంటే వేరే బ్రాండ్ తీసుకున్నా కూడా ఒక 6 months 7 months వెయిట్ చేసి సో నడవట్లేదు అని చెప్పేసి మొత్తానికి క్లోజ్ చేస్తున్నారు సో అట్లాంటి టైంలో మీది సూపర్గా రన్ అవుతుంది అంటే అసలు సీక్రెట్ ఏంటి అని సీక్రెట్ ఏం లేదు మేడం మేము ఆల్రెడీ మాది యాక్చువల్గా 18 years నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను బ్యాటరీ బిజినెస్ నాది సో వారంటీలు ఇవన్నీ రిపేర్లు అనేవి మాకు ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది నెక్స్ట్ ఏ కస్టమర్ ఏం అడుగుతాడో ఏమి ఇవ్వాలి అదే కస్టమర్కి కావాల్సిన నీడ్ అనేది మీరు రెడీగా ఆయన ఏం అడుగుతాడు బండి నడుస్తలే అంటాడు బండి నడుస్తలేదంటే మేము వెళ్ళి రిపేర్ చేయడమా లేదా వాళ్ళు బండి తీసుకొస్తే మేము రిపేర్ చేసి ఇవ్వడం ఒకరోజు టైం తీసుకొని
ఇంకా జనరల్ సర్వీసింగ్ అయితే సేమ్ డే ఇస్తున్నాం మేడం. మేజర్ ఏదైనా వైర్ ఇష్యూ అలాంటి ఏమైనా ఉంటే నెక్స్ట్ డే ఇస్తున్నాము. సర్వీస్కి అయితే ఏమి ఇబ్బంది లేదు, మంచిగా ఇస్తున్నాం సర్వీసు. స్పేర్ పార్ట్లు కూడా మా దగ్గర మాకు కావాల్సిన స్పేర్ పార్ట్ మేము పుష్కలంగా పెట్టుకున్నాం స్టాకు. అండ్ మెయిన్ ఏంటంటే బ్యాటరీ బండి అంటే బ్యాటరీ. సో బ్యాటరీలు ఎవరైతే స్ట్రాంగ్గా వారంటీ ఇవ్వగలుగుతారో వాళ్ళే హీరోలు ఉన్నాయి. మా దగ్గర 2000 ఛార్జర్ ఉంది, 3500 ఛార్జర్ ఉంది, విత్ సర్వీస్ దొరుకుతుంది, స్పాట్లో సొల్యూషన్ దొరుకుతుంది. అదే కదా సార్, కస్టమర్కి కావాల్సింది సొల్యూషన్. బండి స్టార్ట్ అవ్వాలి అంతే. ఇంకోటి ఏంది మేడం, మాది 6th ఇయర్ రన్నింగ్, 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా 4000 అబవ్ వెహికల్ సేల్ చేసినాం. సో మా పాత కస్టమర్లే మా ఎమ్మటి ఉంటుర్రు. పాత బండ్లే మా బండ్లు మేమే ఎక్స్చేంజ్లో తీసుకొని ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మా బ్యాటరీలు మేమే కొత్త బ్యాటరీలు వేస్తున్నాం. సో ఈ విధంగా కస్టమర్ రిలేషన్తో వెళ్తున్నాం. ఒకటి ఏంటంటే కస్టమర్లకు హైదరాబాద్ మొత్తానికి మాదొక్కటే షోరూమ్ ఉంది. చాలామంది గొడ్పల్లిలో లేదా ఈసీఎల్లో లేదా తొలి చౌకలో లేదా అడుగుతారు. దయచేసి మీరు కొంచెం దూరం ఉందని ఫీల్ కాకుండా సర్వీస్ మాత్రం అందుతుంది. ఇప్పుడు మీ ఇంటి పక్క నుండి అతను చేయకపోతే 15-20 రోజులు బండి పక్కన పెట్టుకుంటే దానివల్ల మీకేం లాభం కాదు. అదే రాహుల్ దగ్గర తీసుకొని ఒక రోజు కాదా 2వ రోజు మీకు సొల్యూషన్ దొరుకుతుంది. కొంచెం దూరం అయినప్పటికీ మా దగ్గరకు వచ్చి చేయండి. మ్యాక్సిమం మేము ఫ్యూచర్లో మీకు అందుబాటులో దగ్గరలో హైదరాబాద్లో 4-5 షోరూమ్లు అట్లా సర్వీస్ అందుబాటులో ఉండేటట్టు, అంటే ప్రత్యక్షంగా నా ద్వారా రావచ్చు లేదా వేరే డీలర్లన్నా నా దగ్గర నెట్వర్క్తోని, అంటే మేము డిస్ట్రిబ్యూటర్ లెవెల్లో వెళ్తున్నాం ముందుకి. సో మా డీలర్లు ఉంటారు. ప్రాబ్లం ఏదొచ్చినా ఆ డీలర్ పాయింట్లో మీరు సర్వీస్ పొందవచ్చు. ఇన్ కేస్ అక్కడ రెస్పాన్స్ సరిగా లేదంటే డైరెక్ట్ రాహుల్కి ఫోన్ చేసి ఈ సర్వీస్ని పొందవచ్చు. సో వారంటీలు అన్నీ ఇక్కడ నుంచే జరుగుతాయి, మీకు సర్వీస్ అంతా ఇక్కడ నుంచే జరుగుతుంది. ఆంధ్ర తెలంగాణలో చాలామంది మా దగ్గర నుంచి బండ్లు కొనుక్కొని పోయారు. వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా ప్రజెంట్ నడుపుకుంటున్నారు. సో 100లో దాదాపు 95-96% సాటిస్ఫాక్షన్తో అందరికి సర్వీస్ ఇస్తున్నాం మేడం ఇప్పటివరకు. నైస్ సార్, అసలు సూపర్ సార్. ఈ బిజీ షెడ్యూల్లో ప్రతి ఒక్క కస్టమర్ మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారంటే సూపర్ అసలు. అది థ్యాంక్ యూ. లేడీస్ చాలామంది కొంచెం భయపడుతుంటారు, అంటే అంత కొంచెం ఎప్పుడో 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో నేర్చుకున్న సైకిల్ కొంచెం మామూలుగా డ్రైవింగ్ వచ్చి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు డ్రైవింగ్ కూడా పర్ఫెక్ట్ వచ్చిన వాళ్ళకు మా దగ్గర ఎస్పెషల్లీ లేడీస్కి అంటే తక్కువ వెయిట్ ఉండి మంచి బ్యాటరీలతో మంచి స్టాండర్డ్తో మనం వెహికల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇవన్నీ ఇది కానీ ఇది యో బైక్, ఇది కూడా మనకు ప్లెజర్ లాగా ఉంటుంది. సో ఇది కూడా ఒక మోడల్, కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి ఇది హైట్ తక్కువ ఉన్న వాళ్ళకు, ఇది హైట్ ఉన్న వాళ్ళకు. తర్వాత ఇది కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకు. ఇవన్నీ బ్లాక్ కలరు, పింక్ కలరు, వైట్ కలరు. సో ఇవి కలర్స్ మేడం, పింక్ కలర్, ఇవన్నీ కలర్స్. సో డిస్క్ బ్రేకులు ఉంటాయి, చాలా ఫీచర్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన అన్ని దాదాపు అన్నీ ఉన్నాయి. 4.9 5 feet హైట్ ఉంటారు వాళ్ళకి. ఇది చాలా హైట్ తక్కువ, వెయిట్ తక్కువ. సో హైట్ ఉన్న వాళ్ళకి కొంచెం కానీ నడపచ్చు, ప్రాబ్లం లేదు, ఎవరైనా నడపచ్చు. కానీ హైట్ తక్కువ ఉన్న వాళ్ళకు చాలా కంఫర్ట్ అనమాట. వాళ్ళకి ఈజీగా హెడ్ సైడ్ ఒరిగినా కూడా పెద్ద బరువు ఉండదు ఇది. సో బరువు తక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఏవైతే అమ్ముతున్నామో ఈ వెహికల్స్ మనకు 2006 నుంచి యో బైక్స్ అనే కంపెనీ ఉంది. సో దాదాపు 19 సంవత్సరాల నుంచి ఉంది. ఒక పాత కంపెనీ, ఒక పెద్ద కంపెనీ, అంటే సర్వీస్లో కానీ సిస్టమ్ స్పేర్ పార్ట్లో కూడా మాకు ఫ్యూచర్లో లాంగ్ రన్లో ఉన్న కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాము. ముందు భవిష్యత్తులో కూడా హై స్పీడ్ వెహికల్స్ బాగా ఫ్యూచర్ ఉన్న కంపెనీతో టైఅప్ అయినాము. దీంట్లో 2 వీలర్ ఉన్నాయి, 3 వీలర్ ఉన్నాయి, సైకిల్స్ కూడా ఉన్నాయి. హైడ్రోజన్తో నడిచే సైకిల్స్ ఉన్నాయి, సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నా దగ్గర స్టాక్ లేవు. మొన్ననే ఢిల్లీలో జరిగిన ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది. వాటికి సంబంధించిన మీకు వీడియోస్ కూడా ఈ వీడియోలో మేబీ మీరు పెట్టవలసిందిగా కోరుతున్నాను. నా దగ్గర కొన్ని ఉన్నాయి, మీకు షేర్ చేస్తాను. సైకిల్స్ పిల్లలకి హాయిగా స్కూల్కి దాన్ని పోవడానికి సైకిల్స్ కూడా ఉన్నాయి మేడం. మెయిన్ ఏంటి అంటే మేడం, పిల్లల్ని మనం ఇంటి దగ్గర లేడీస్ ఎవరైతే ఉంటారో కూరగాయలకు పోవడానికి సెల్ఫ్గా, లేదా బ్యాంకు పోవడానికి, పిల్లల్ని స్కూల్ తీసుకురావడానికి, ట్యూషన్ పోవడానికి, ఇట్లా అన్ని విధాలుగా. సో ప్రతిదీ హస్బెండ్ మీద పిల్లల మీద డిపెండ్ కాకుండా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా
ప్రయాణం చేసుకునేటట్టు ఈజీగా మన బండ్లు ఉన్నాయి మేడం. స్పీడ్ ఎక్కువ బై మిస్టేక్ మన కంట్రోల్ అనేది స్పీడ్ కంట్రోలర్ ఉంటుంది, మన ఇష్టం. ఫస్ట్ మోడ్ వేసుకుంటే 25 స్పీడే వెళ్తుంది, సెకండ్ మోడ్ వేసుకుంటే 35 స్పీడు, సో థర్డ్ మోడ్ వేస్తే 40 స్పీడ్ వరకు వెళ్తుంది. సో ఇదేంది మెయిన్ ఏంటంటే వితౌట్ లైసెన్స్, వితౌట్ రిజిస్ట్రేషన్, 18 ఇయర్స్ ఎబోవ్ ఉన్న వాళ్ళు హాయిగా ఒక సైకిల్ స్పీడ్గా తొక్కితే ఎంతైతే స్పీడ్ పోతుందో అంత స్పీడ్లో మనం ప్రయాణం చేయవచ్చు, అంతే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు, అంత ఈజీగా సైకిల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఏంటంటే మెయిన్ లేడీస్కి వచ్చేసరికి ఏమైందంటే సార్, బైక్ స్కూటీ పర్చేస్ చేసినా రాదు కదా డ్రైవింగ్, ఎవరు నేర్పిస్తారు, నేర్పించాలి అనేది ఒక థాట్ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకు మీరు ఏం చేయమంటారు సార్? ఈజీగా రావాలి, వెహికల్ కావాలి. రైట్. యాక్చువల్లీ ఏంటంటే అదే పెట్రోల్ బండి అనుకోండి మేడం, తెలిసి తెలియక ఎక్సలేటర్ ఇస్తే చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది, ఎందుకంటే దాని సీసీ ఉంటుంది. ఇది అట్లా కాదు, నెమ్మదిగా నేర్చుకోవచ్చు, స్పీడ్గా వెళ్ళొచ్చు. అంటే మోడ్స్ మార్చుకొని స్పీడ్గా వెళ్ళొచ్చు. లెర్నింగ్ టైంలో ఫస్ట్ మోడ్ వేసుకొని మెల్లగా వెళ్ళొచ్చు. సేమ్ సైకిల్ లాగా ఎంత ఎక్సలేటర్ ఇచ్చినా అది కావాల్సిన స్పీడ్లోనే వెళ్తుంది, మనకు వెయిట్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. బ్యాలెన్స్ అవుతుంది. సైకిల్ కంటే కొంచెం ఎక్కువ బరువు ఉంటుంది మేడం. ఓవరాల్గా చూస్తే 55 కిలోలు ఉంటుంది మేడం. అదే పెట్రోల్ వెహికల్ అయితే 120 కేజెస్, 110 కేజెస్, 130 కేజెస్ ఉంటాయి. దాదాపు 50% వెయిట్ తగ్గుతుంది. సో మా లేడీస్ కోసం స్పెషల్గా చెప్పండి సార్. ఇప్పుడు కొత్తగా నేనే ఉన్నాను, నాకు అసలు డ్రైవింగ్ రాదు. సో మీ దగ్గరికి వస్తే హౌ టు డ్రైవ్ అనేది కొంచెం ఐడియా ఏమని ఇవ్వగలుగుతారా? ఫస్ట్ ఏంది మేడం అంటే అడుగుతాం, మేడం మీకు డ్రైవింగ్ వచ్చా? అదే నాకు వచ్చండి 30% అన్నారు అనుకోండి, టెస్ట్ డ్రైవ్ ఇస్తాం. ఓకే, టెస్ట్ డ్రైవ్ ఇస్తే ఆమె ఒక సపోర్ట్ ఇచ్చుకుంటూ కొంచెం ట్రై చేపిస్తాము. మేడంకి ఏంటంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఆమె ధైర్యంగా బండి తీసుకొని నడపగలుగుతుంది. అసలు ఏం రాదు, జీరో కానీ నేను నేర్చుకోవాలని నా కోరిక ఉంది అంటే అప్పుడు మామూలుగా డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ సార్ వాళ్ళు ఎవరైనా హెల్ప్, వాళ్ళ బ్రదర్ కానీ హస్బెండ్ కానీ ఎవరైనా కొంచెం పార్కుల దగ్గర అక్కడ సపోర్ట్ చేస్తే నేర్చుకోవచ్చు ఈజీ మేడం. అలా. సో యాక్చువల్గా నా హైట్ అయితే 5'1" అండి. ఇది వచ్చేసి చూద్దాం హైట్ ఎట్లా ఉంది, చెక్ చేద్దాం. అసలు చాలా కంఫర్ట్ ఉంది హైట్ వైజు, హాయిగా. మెయిన్ లేడీస్ చూసేది మనకి కాళ్ళు అనేవి కింద అందుతుందా లేదా, బ్యాలెన్స్ అవుతుందా అని. బట్ సూపర్ ఉందండి ఈ హైట్కి, మనకి లెగ్స్ కూడా కింది వరకు చాలా బాగుంది. నెక్స్ట్ వెహికల్ చూద్దాం. సో ఇది వచ్చేసి చూడండి, ఇంకొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే అసలు సూపర్ కంఫర్ట్ ఉందని చెప్పచ్చు. చూడండి ఇంత హైట్, ఈజీగా మనం బ్యాలెన్స్ చేయొచ్చు వెహికల్ని కూడా. సో మీరు ఒకసారి విజిట్ చేయండి, మీ హైట్కి తగ్గట్టుగా వెహికల్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అసలు సూపర్ ఉందండి. మనకి ప్రతి దానికి కలర్ చాయిస్ కూడా ఉంది. సో లేడీస్ ఏంటంటే మెయిన్ ఒకసారి మీరే డైరెక్ట్ రండి, వచ్చి చూసుకుంటేనే మనకి హైట్ వైజ్ ఏదైనా. నెక్స్ట్ ఇంకో వెహికల్, ఇది వచ్చేసి ఇంకా కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే చాలా కంఫర్ట్ ఉంటుందండి. చూడండి మనకి వెహికల్ ఇట్లా ఉంది. సో మనకి కాళ్ళు పూర్తిగా మాత్రం కిందికి రావట్లేదు, చూస్తున్నారు కదా. ఇందాక వెహికల్స్ అయితే నా హైట్కి కరెక్ట్ ఉండే, ఇది నాకంటే కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే ది బెస్ట్ ఉంటుంది. ఓకే, ఇది కూడా మీరు దీని మీద కూడా చూడండి, ఇది కొంచెం ఇంకా హైట్. ఓకే, సేమ్ ఇది మన యాక్టివా హైట్ ఉంది చాలా. ఇది ఒక హైట్. మొత్తం నా లెగ్స్ చూడొచ్చు మీరు క్లియర్గా, మొత్తం టోస్ పైనే ఉండిపోయాను అనమాట. సో హైట్ వైజ్ అనేది మనకి కంఫర్ట్నెస్ వెహికల్ అయితే బాగుందండి. సో మీరు డైరెక్ట్ ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి, ఒక్కసారి ట్రయల్ వేసి చూస్తే మాత్రం ఇంకా బాగుంటుంది. మనకు ఒక ఐడియా వస్తుంది అసలు మన హైట్కి ఏది బెటర్ ఉంటుందని. చూడండి ఇప్పుడు సార్ వాళ్ళు మరీ హైట్ ఉన్నారు కాబట్టి చూడండి వాళ్ళ కంఫర్ట్. నేను 6 feet ఇంచుమించు 5'11" ఉన్నాను. ఓకే, సో నాకు కంఫర్ట్గా ఉంది. హైట్ వైజ్ వెహికల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. జెంట్స్కి అండ్ హైట్ ఉన్న లేడీస్కి పర్ఫెక్ట్ ఉంటుంది. ఓకే, అండ్ ఇక ఫీచర్స్ అంటే అన్నీ రిమోట్ ఉంది, రివర్స్ ఉంది, డిస్క్ బ్రేక్ ఉంది, డ్యూయల్ షాక్ అబ్జర్వర్లు ఉన్నాయి, C8 టైర్లు ఉన్నాయి. సో మెయిన్గా ఏంటంటే మేడం లైటింగ్ అనేది ఈ వెహికల్ అయితే అటు లైట్ వచ్చేస్తుంది. ఓకే, హెడ్ లైట్. సో ఇది కూడా ఆప్షన్ ఉంది. మెయిన్ ఏంటంటే షాక్ అబ్జర్వర్లు చాలా బాగున్నాయి మేడం. ఓవరాల్గా పెట్రోల్ బండి లాగా ఉంది బండి. ఓకే, మనకు ఆ ఫీల్ వస్తుంది. మీరు ఇంట్లో కూర్చొని అన్ని వీడియోలు చూస్తే అన్ని బండ్లు ఒకేలాగా కనిపిస్తాయి. సో వీళ్ళది ఏంది 65,000 ఉంది, ఇక్కడ 45,000 కానీ వీడియోలో తెలుస్తుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫైబర్ క్వాలిటీ కానీ తేడా అనేది తెలుస్తుంది. పెట్రోల్ వెహికల్స్ యూజ్ చేసే వాళ్ళకైతే సేమ్ అదే ఫీల్లో ఇది వచ్చేస్తుంది. ఇది వచ్చేస్తుంది. ఓకే, సో మేము ఎంత అందరూ
సుఖంగా మంచి ప్రశాంతంగా నడుపుకుంటారు. మాతోనైతే ఇబ్బంది పడట్లేరు, ప్రతి కస్టమర్ హ్యాపీ కస్టమర్ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళే రిఫరెన్స్ తెచ్చి బండ్లు మా ఫ్రెండ్కి కావాలి, మా రిలేటివ్స్ కావాలని పంపిస్తున్నారు. కొంతమంది అడ్రస్ ఇచ్చి పంపిస్తారు, కొంతమంది తీసుకొని వస్తున్నారు. సో అట్లా మా సేల్ కాన్స్టెంట్ ఉంది. పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 25-30 అనేది కాన్స్టెంట్ ఉంది. ఇక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ఈ కౌంటర్ సేల్ అయితే అంతే. ఓకే సార్, వచ్చేసి ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ అనగానే ఏమవుతుందంటే మేడం మామూలుగా బయట వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా వేడి ఎక్కువ అయిపోయి హీట్ అయ్యి పేలిపోతున్నాయి బ్యాటరీస్ అంటున్నారు. సో అట్లా కావడానికి అసలు రీజన్ ఏముంటుంది సార్? మేడం బ్యాటరీస్ పెరగడం కంటే యాక్చువల్గా ఏంటంటే గ్రాఫైన్ బ్యాటరీలో అయితే కొంచెం బల్జ్ అవుతాయి, అవి కొంచెం పేలే స్వభావం ఉండదు. కానీ లిథియం అయాన్ కూడా ఫస్ట్లో పేలేటివి 2 years బ్యాక్. ఇప్పుడు ఎందుకంటే అప్పుడు కొంచెం క్వాలిటీ ఉండేది కాదు మేడం. మనకి ఏదైతే లిథియం సెల్స్ వచ్చేటివి అవి క్వాలిటీ కావు, 3-4 రకాలు వచ్చేటివి. ఇప్పుడు ఓన్లీ ఒకటే రకం వస్తుంది మార్కెట్లోకి. సో అది ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం బ్యాటరీని తయారు చేయమని ప్రతి మ్యానుఫ్యాక్చరర్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇండియన్ గవర్నమెంట్ దాని ప్రకారం చేయని కంపెనీలకు లేదు. సో ఏవైతే చేస్తున్నాయో అవి కంటిన్యూ అవుతున్నాయి, అవి కూడా భవిష్యత్తులో ఉంటాయి, వారంటీ కూడా ఇస్తాయి. సో అందుకని స్టాండర్డ్ కంపెనీస్ దగ్గరనే మనం బ్యాటరీస్ తీసుకుంటున్నాం. ఆ స్టాండర్డ్కి అనుగుణంగా మనం బ్యాటరీలు ఇవ్వడం వల్ల దాదాపు ఈ పేలడం అనేది కాలడం అనేది చాలా వరకు తగ్గింది ఇప్పుడు. సో లిథియం అయాన్ అనేది ఒకవేళ బండి ఏదైనా ఇన్సిడెంట్ జరగాలంటే ఫస్ట్ స్మోక్ వస్తుంది మేడం. ఎమ్మటే ఒక చిచ్చుబుడ్ లాగా పేలదు, మనకు తెలియకుండా జరగదు, మనకు తెలిసే జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే స్మోక్ వస్తుంది. అది ఎన్ని నిమిషాలు వస్తుంది? దాదాపు ఒక 3-4 నిమిషాలు వస్తుంది. సో ఆ స్మోక్ వచ్చి లాస్ట్కి ఫైర్ వస్తుంది. సో పేలింది అంటే పేలడం వేరు, ఇది మెల్లగా పొగ వచ్చి మంటలు రావడం వేరు. అదే ఇప్పుడు ఆన్ ద వేలో ఉంటాం, మనకి అది ఏమైంది అనేది తెలియదు. రన్నింగ్ లో స్మోక్ వస్తుంది, అప్పుడు సైడ్ స్టాండ్ వేసుకొని పక్కకు జరుగు. వోల్టేజ్ అంతా 60 వోల్టేజే, ఓ 220 అట్లా వోల్టేజ్ కాదు. ఒక షాక్ రావడము, పెద్దగా నష్టం జరగడం అన్నది లో వోల్టేజే ఉంటుంది. సో ఇంకోటి ఏంటి అంటే మేడం, బండి అనేది క్వాలిటీ ఉండాలి, బ్యాటరీ అనేది క్వాలిటీ ఉండాలి. ఏది ఈ సేఫ్టీ గురించి. నెక్స్ట్ మనం వాటర్ సర్వీసింగ్ ఇస్తాం మేడం. వాళ్ళు బాగా ప్రెషర్ పెట్టి కొడతారు. వాటర్ వాష్లో పిల్లలు ఉంటారు, సో ఆ పిల్లలకు తెలియదు. కొట్టినప్పుడు ఏమవుతుంది, కంట్రోలర్ అక్కడిక్కడ వాటర్ పడ్డప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యి కొంచెం జరిగే ఛాన్స్ ఉంటుంది. ఆ రోజు జరగకపోవచ్చు, నెక్స్ట్ డే కూడా జరగవచ్చు, తేమ ఉంటాయి. సో కాబట్టి మ్యాక్సిమం ఎలక్ట్రిక్ బండ్లు సర్ఫ్ నీళ్ళతో తుడుచుకొని చూసుకోవాలి. వాటర్ వాష్ అవాయిడ్ చేసుకోవాలి మేడం మెయిన్గా. సో బెడ్రూమ్లలో అక్కడిక్కడ బ్యాటరీ తీసుకుపోయి బెడ్రూమ్లో పెట్టి ఛార్జింగ్ పెట్టుకోవద్దు. మ్యాక్సిమం దూరంగా పెట్టుకొని సేఫ్గా ఉండాలి. ఎవరైనా అందరైనా సేఫ్గా ఉండేటట్టు చూసుకోవాలి. అది మేడం. సో మన దగ్గర ప్రైజెస్ ఎట్లా ఉంటాయి సార్ వెహికల్స్వి? ప్రైజెస్ వచ్చేసి మేడం మన దగ్గర ఇన్ని మోడల్స్ ఉన్నాయి కదా, 4 రకాల బ్యాటరీలు ఇస్తాం, 4 రకాల ప్రైజులు. మన దగ్గర 50,000 నుంచి ₹1,00,000 వరకు ఉన్నాయి. ఓకే, సో అది మీకు ఎన్ని కిలోమీటర్ కావాలో దాన్ని బట్టి ఉంటుంది, ఏ బ్యాటరీ కావాలనో దాన్ని బట్టి ఉంటుంది, లిథియం అయినా గ్రాఫైన్ అనే దాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే మేడం హైట్ని బట్టి కూడా ఇచ్చాం. బాగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళకు 4.5, 4.8 వాళ్ళకు, కొంచెం హైట్ వాళ్ళకు, ఇంకా కొంచెం హైట్ వాళ్ళకు, ఇంకా కొంచెం హైట్ వాళ్ళకు, హైట్ వైజ్గా ఉన్నాయి. సో ఈ 4 మీకు 4.4 నుంచి 6.2 హైట్ వరకు వాళ్ళకి ఇష్టం ఉన్న బండిని తీసుకెళ్ళొచ్చు. ఫస్ట్ ఇక్కడికి వస్తే ఏంటంటే మీకు ఒక అవగాహన, రేట్ అడుగుతున్నారు ఎక్కువ, క్వాలిటీ వచ్చి అడిగి ఎట్ ది సేమ్ ప్రైస్ కూడా మీకు కావాల్సినంత డిస్కౌంట్ ప్రైస్లో తీసుకొని వెళ్ళండి, ప్రాబ్లం లేదు. కానీ మరీ చీప్ క్వాలిటీవి కొనుక్కోవద్దు. ఏంటంటే మనకి మెయిన్ బ్యాటరీ చూసుకోవాలి. బ్యాటరీ బండి అంటే బ్యాటరీ అనేది పదం ఫస్ట్ వచ్చింది, బండి అనేది సెకండ్ వచ్చింది. బ్యాటరీ చాలా ఇంపార్టెంట్. బ్యాటరీ సర్వీస్ ఎవరు ఇస్తారు, ఎవరు తొందరగా ఇస్తారు, మనకు వారంటీలు కూడా నిజాయితీగా ఇచ్చే వాళ్ళు డీలర్లు ఉండాలి. ఇవే చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వెహికల్స్ అంటే మస్తు దొరుకుతాయి, 20-30 కంపెనీలు ఉన్నాయి మార్కెట్లో. అదే సార్, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలి అంటే మనం మెయిన్ చూడాల్సింది బ్యాటరీ. మనం ఎంత లాంగ్ డ్రైవ్ చేస్తాం అనేది దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి అలా. నెక్స్ట్ ఏంటంటే మేడం ఇప్పుడు హైట్ ప్రకారంగా చెప్పాను నేను, ఎంత 6 ఫీట్ల హైట్ ఉన్న వాళ్ళకి కూడా మన దగ్గర బండ్లు ఉన్నాయి. అదేవిధంగా 60 కిలోమీటర్లు అంటే 60 కిలోమీటర్లు, 80 అంటే 80, 100 అంటే 100, 130 అంటే 130, 150 అంటే 150. సో ఒక్క బండికి 4 రకాల బ్యాటరీలు వేస్తే 4 రకాల ప్రైజులు, 4 రకాల మైలేజ్లు మా దగ్గర. సో ఎప్పుడైనా మీరు ఫోన్ చేసి ఈ బండి రేట్ ఎంత అని అడిగితే నా దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే దయచేసి ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి, బండి ఫోటో పెట్టగలుగుతా
కానీ ఈ బండి ఎన్ని రకాల బ్యాటరీలు ఎన్ని బండ్లు అయితే ఉన్నాయో అన్ని బండ్లకు 4 రకాల బ్యాటరీలు వేసిస్తాం. దేనికైనా సరే మీరు ఫస్ట్ షోరూమ్కి వచ్చి నాకు ఈ బండి నచ్చింది, రైట్, ఈ ఎన్ని కిలోమీటర్ కావాలి, ఎన్ని కిలోమీటర్ తిరుగుతారు, ఇన్ని కిలోమీటర్ తిరుగుతాము అంటే అన్ని కిలోమీటర్ల బ్యాటరీ వేసి ఇస్తాం. రాహుల్ ఎలక్ట్రిక్ వెహికల్లో హైదరాబాద్లో ఒక స్పెషల్, మేము యూనిక్గా ఎన్నో సంవత్సరాల నుంచి ఇస్తున్నాం. ఫస్ట్ నుంచి మా కాన్సెప్ట్ కస్టమైజ్డ్ బ్యాటరీస్ ప్రొవైడ్ చేయడం, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఎన్ని కిలోమీటర్ తిరుగుతారో తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టుగా బ్యాటరీ ఇవ్వడం మా బేసిక్. ఫస్ట్ కస్టమర్ని అడుగుతాం, హిస్టరీ తీసుకుంటాం, దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు 2 ఆప్షన్స్ ఇస్తాం. ఏ ఆప్షన్ బెటర్ అవుతుందో ఆ ఆప్షన్ ఇద్దరు డిస్కస్ చేసి ఆ బండి ఇవ్వడం జరుగుతుంది. సో కలర్ అనేది ఇంపార్టెంట్ కాదు, మెయిన్ ఇక్కడ బ్యాటరీ, బండి మోడల్ ఇంపార్టెంట్. కస్టమర్ హైట్, వెయిట్ దాన్ని బట్టి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క మోడల్కి 5 కలర్లు ఉన్నాయి, మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకొని పోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మా దగ్గర ఏదైనా పాత వెహికల్ ఉందనుకోండి సార్, ఈ వెహికల్ కాకుండా నార్మల్ది, అదేమన్నా ఎక్స్చేంజ్ తీసుకోవాలి? ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది మేడం, ఎప్పటి నుంచో ఉంది మన దగ్గర. ఉందా సార్? సో ఎక్స్చేంజ్ ఆఫర్ తీసుకుంటాము, మీకు కూడా బడన్ తగ్గుతుంది. కొత్త బండి ఇస్తున్నాం, పాత పెట్రోల్ బండి తీసుకొని కొత్త బండి ఇస్తున్నాం. సో టైర్లు దొరుకుతాయి, మోటార్ దొరుకుతాయి, కంట్రోలర్ దొరుకుతాయి, ఛార్జర్లు దొరుకుతాయి, రిపేర్ జరుగుతుంది. సో మా దగ్గర పర్చేజ్ చేసిన వాటికి వారంటీ ఉంటుంది, ఆ వారంటీకి సరిపడా స్టాండ్ బై బ్యాటరీలు ఇస్తాం, స్టాండ్ బై ఛార్జర్లు ఇస్తాం. మీకు ఇంకా సమస్య ఎక్కడ ఉంది చెప్పండి మేడం. దాదాపు 100% క్లారిటీ కోసమే మీ దగ్గర, మా దగ్గరనే క్వశ్చన్ ఉంది, మా దగ్గరనే మీకు ఆన్సర్ ఉంది. అవును సార్. సో మాకు సో ఈ విధంగా మేము ముందుకు వెళ్తున్నాం మేడం. సో నెలకు 25-30 బండ్లు మేము అమ్ముతున్నాం, మా యావరేజ్ మాకుంది. ఇంతకుముందుకు అమ్మే వాళ్ళం 90 బండ్లు కూడా అమ్మినాం ఒకప్పుడు. బట్ మార్కెట్ ఇప్పుడు కొంచెం స్లో ఉంది, అండ్ ఎట్ ది సేమ్ టైం ఈవీ మార్కెట్ కూడా చాలా పెరిగింది, చాలా సేల్స్ అన్ని కంపెనీలు వాళ్ళు మంచిగా అమ్ముతున్నారు. సో మాది కూడా పెరిగింది మేడం, ఇది సంతోషకరమైన వార్త. చాలామంది లేడీస్ ఇప్పుడు ధైర్యంగా ఎలక్ట్రిక్ బండ్లు కొంటారు, నడుపుకుంటారు, వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. సో బండి ఒకటే, ప్రైజ్ అనేది మీరు అక్కడుండి దయచేసి ప్రైజ్ అనకండి. మా దగ్గరకు వచ్చిన తర్వాత మేము ఒక 15 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, బండి అంటే ఏంది, మోడల్స్ అంటే ఏంది, ఎలా ఛార్జింగ్ పెట్టుకోవాలి, బేసిక్స్ అన్నీ నేర్పుతాం. నేర్పిన తర్వాత మీకు నాలెడ్జ్ వస్తుంది. అప్పుడే కొనాలని లేదు, 2-3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి కొనుక్కొని ప్రాబ్లం లేదు. అన్నిటికీ సొల్యూషన్ అంటే ఒక్కసారి విజిట్ చేసి మిమ్మల్ని కనుక మీట్ అయితే క్లారిటీ అనేది వచ్చేస్తుంది. క్లారిటీ వస్తుంది. మా వర్క్ షాప్ ఏంది, మా షోరూమ్ ఏంది, మీ మనసులో ఎలా ఉన్నాం, రేపన్నాడు భరోసాగా సర్వీస్ ఇస్తామా ఇయ్యమా అనేది ఇక్కడ ఉన్న వచ్చిన కస్టమర్లను కూడా మీరు వచ్చిన సందర్భంలో ఉంటే అడగవచ్చు. ఇక్కడ వాతావరణం మీకు తెలుస్తుంది. అలా వాళ్ళు ఇచ్చింది యో బైక్స్ సిన్స్ 2006 నుంచి ఉంది ఇది కంపెనీ. సో రాహుల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఆథరైజ్డ్ స్టాకిస్ట్ ఇన్ తెలంగాణ. ఇక్కడ నుంచి మేము డీలర్స్ని అపాయింట్మెంట్ చేసుకుంటున్నాం. సో జస్ట్ 1 మంత్ అయింది మేడం, మెల్లమెల్లగా ముందుకు వెళ్తున్నాం. సో మంచి సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో మంచి మోడల్స్ ఉన్నాయి. లో స్పీడ్లో 4 మోడల్స్ ఉన్నాయి మేడం, హై స్పీడ్లో 3 మోడల్స్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ వెహికల్. సో క్వాలిటీ అయితే కాంప్రమైజ్ కాకుండా మంచి బండ్లు ఇవ్వాలి, చీప్ బండ్లు ఇవ్వద్దని క్వాలిటీ తక్కువ ఇచ్చి ప్రైజ్ విషయంలో మినిమం ప్రైజ్ ఉంటుంది. లో ప్రైజ్లో అమ్మి మీరు ఇబ్బంది పడి మేము ఇబ్బంది పడి అలాంటి జరగకుండా అంటే బండి అంటే ఎలా ఉండాలి, ఎంత క్వాలిటీతో ఉండాలనే ఉద్దేశంతో మా అనుభవంతో సెలెక్ట్ చేసుకొని మా కస్టమర్లకు ఇస్తున్న. భవిష్యత్తులో మేము ఎదగడానికి ఈ బండ్లు అనేవి చాలా ఉపయోగపడతాయి. ఈ బండ్ల క్వాలిటీ మీదనే మా భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. అసలు ఇది నీడ్ అండ్ నెసెసరీ. అవును మేడం. కాబట్టి మీరు దీనికి యాడ్ చేసుకున్నారు కాబట్టి సూపర్. అది కూడా అది సేమ్ టైం వాళ్ళకి అవసరం, మీకు అవసరం. అవును మేడం. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. నెక్స్ట్ మేము చాలా షోరూమ్స్లో కూడా ఇట్లానే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మాది స్పేర్ పార్ట్ రూమ్ మేడం. సో ఇవన్నీ స్పేర్ పార్ట్లు, ఫైబర్ పార్ట్లు. ఇవి కాకుండా వేరే రూమ్లో కూడా ఉన్నాయి ఫైబర్ పార్ట్లు. ఫిట్టింగ్ అంతా కూడా మన దగ్గర అయిపోయింది. మన దగ్గర ఇక దాదాపు అన్నీ దొరుకుతాయి. ఇవ్వండి మేడం, ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్లు ఆరన్ ఇండికేటర్లు ఇన్ని ఉన్నాయి మా దగ్గర. మీరు ఒకసారి ఇవి ఆరన్ల ఇండికేటర్ స్విచ్లు ఇవి ఇన్ని ఉన్నాయి. తర్వాత బ్రేక్ కేబుల్స్, మోటార్లు పోతే మోటార్లు, ఇక బ్రేక్ కేబుల్స్ ఇవి, ఓకేనా. నెక్స్ట్ థ్రాటిల్ ఎక్సిలేటర్లు ఉంటాయి కదా, ఇవన్నీ అవే. సో ఇవి డ్రమ్ ప్లేట్లు, ఇవన్నీ ఇన్ని ఉన్నాయి డ్రమ్ ప్లేట్లు. వెహికల్ కి కావాల్సిన ఇవన్నీ డీసీ కన్వర్టర్లు, స్విచ్లు, వైర్ కనెక్టర్, ఛార్జింగ్ సాకెట్ కాలిపోతే, మిర్రర్స్,
సో ఎవ్రీథింగ్ దాదాపు 90% మా దగ్గర మా బండ్లకు కావాల్సిన అన్నీ దొరుకుతున్నాయి మేడం. ఓకే. ఫైబర్ పార్ట్లు కూడా ఉంటాయి, వేరే రూమ్లో ఉంటాయి. సో ప్లేస్ ఎక్కువ ఆక్రమిస్తుందని పక్క రూమ్లో పెట్టాం. నెక్స్ట్ యో బైక్ కొనే ప్రతి కస్టమర్కి హెల్మెట్ ఫ్రీగా ఇస్తుంది, కంపెనీ ఇస్తుంది. ఓకే, సూపర్ సార్. హెల్మెట్ లేడీస్కి అయితే చాలా చాలా బ్యూటిఫుల్ హెల్మెట్, స్టాండర్డ్ హెల్మెట్ ఇస్తుంది. అండ్ ఇది ఫ్రీగా ఇస్తుంది. సో యో బైక్స్ అని ఉంటుంది. ఓకే. అండ్ టార్చ్ లైట్ ఇస్తుంది మేడం. లేడీస్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. నైట్ ఇంట్లో కరెంట్ పోయినా కూడా సడన్గా ఇది కీ చైన్ లాగా వాడుకోవచ్చు. సో కీ చైన్ లాగా వాడుకోవచ్చు. లేదా మెటల్ బాడీ మెటల్కు పెట్టుకోవచ్చు. ఇంట్లో ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు, కిచెన్లో పెట్టుకోవచ్చు సడన్గా పవర్ పోయినప్పుడు. సో ఇట్లా లైట్ వస్తుంది మేడం. మనకి గిఫ్ట్ కూడా వచ్చేస్తుంది. గిఫ్ట్ వచ్చేస్తుంది. ఎమర్జెన్సీలో ఇక్కడ రోడ్డు మీద ఆగిపోయినా లేకపోతే ఏదైనా అన్ని విధాలుగా వాడుకోవచ్చు. సో లైట్ కాబట్టి అన్ని విధాలుగా వాడుకోవచ్చు. సో ఒకవేళ ఇది అయిపోయింది అనుకోండి ఛార్జింగ్, దీన్ని కనెక్ట్ చేసుకొని మన బండికి ఛార్జింగ్ ఉంటుంది, మొబైల్ ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంటుంది ఆప్షన్, అది పెట్టుకొని ఛార్జ్ అవుతుంది, ఎమర్జెన్సీలో వాడుకోవచ్చు. సో ఈ విధంగా ఇది స్పేర్ పార్ట్లది. మీకు పైన సెకండ్ ఫ్లోర్లో సర్వీస్ సెంటర్ ఉంది. దయచేసి కొంచెము మా షోరూమ్ ఎవరైతే కన్ఫ్యూజ్ కావద్దు. బాంటియా ఫర్నిచర్ ఉంది దిల్సుఖ్ నగర్లో, పిల్లర్ నెంబర్ A1511 దగ్గర. అక్కడ బాంటియా ఫర్నిచర్కి 2 ఎంట్రెన్స్లు ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఒక ఎంట్రెన్స్ ఉంది, ఫ్రంట్ ఒకటి. బాంటియాకి ఆనుకొని ఉన్న బిల్డింగే బ్యాక్ సైడ్ ఒక ఎంట్రెన్స్ ఉంది కదా, ఆ ఎంట్రెన్స్కి పక్కనే బిల్డింగ్ మాది, ఆనుకొనే ఉంటాయి. శివగంగా థియేటర్ రోడ్, దిల్సుఖ్ నగర్, గడ్డి అన్నారం అంటాం. రాహుల్ బ్యాటరీస్ అని మాది, రాహుల్ ఎలక్ట్రిక్ వెహికల్ అన్న మాదే. సో ఈజీగా ఎవరైనా కన్ఫ్యూజన్ కావద్దు. అడ్రస్ పిల్లర్ నెంబర్ A1511 దగ్గరికి వచ్చి బాంటియా ఫర్నిచరే, దానికి ఆనుకొని ఉన్న బిల్డింగే, మధ్యలో ఇంకో బిల్డింగ్ లేదు. సో ఆ పక్క బిల్డింగే మాది. సో కన్ఫ్యూజన్ కావద్దు మేడం. ఇది మనది సర్వీస్ సెంటరు. ఈ సర్వీస్ సెంటర్ ఏంటంటే మనది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. సో కింద నుంచి లిఫ్ట్లో వస్తాయి. రకరకాల కంపెనీ బండ్లు ఉన్నాయి. మనమే కాకుండా వేరే వాళ్ళే కూడా అన్ని కంపెనీస్ దాదాపు ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తారో వాళ్ళందరూ ఇట్లా లొకేషన్ యూట్యూబ్ ద్వారా చూసి రావడం జరుగుతుంది. సో ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి చూడండి. ఆన్ ద స్పాట్ మనకు సర్వీసింగ్ అయిపోతూనే ఉంది. ఓకే. స్పేర్ పార్ట్స్ కూడా మన దగ్గరే సర్వీసింగ్ హ్యాపీగా సేల్స్ అండ్ సర్వీస్ అన్నట్టు. ఓకే. ఈ ఫ్లోర్ అంతా మనకి సెకండ్ ఫ్లోర్లో ఇది వచ్చేసి ఇది మేడం. ఫస్ట్ ఫ్లోర్ షోరూమ్, సెకండ్ ఫ్లోర్ సర్వీస్ సెంటర్, కింద మాది బ్యాటరీ షాప్ పాతది ఉంటుంది. ఓకే.